వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ శ్రావణి. ఈరోజు నా దగ్గర ఉన్న ఈ అమ్మవారి ఫేస్కి పెయింటింగ్ ఎలా వేసాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. అండ్ బిగినర్స్ అయినా కూడా ఈ వీడియోని చూసి ఈజీగా ట్రై చేయొచ్చు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ పెయింటింగ్ వేయడానికి నేను ఈ 4 బ్రషెస్ అండ్ అక్రిలిక్ పెయింట్స్ని యూజ్ చేస్తున్నాను. పెయింటింగ్ మొత్తానికి మోస్ట్లీ ఇవే బ్రషెస్ అండ్ పెయింట్స్ని యూజ్ చేస్తాను. అండ్ నౌ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఐఎమ్ యూజింగ్ వైట్ యాజ్ ఎ బేస్. ఎందుకంటే ఇది మెటల్ ఫేస్ కాబట్టి డైరెక్ట్గా మనం ఏ కలర్ వేసినా డల్గా కనిపిస్తుంది. అందుకే ఫస్ట్ వైట్ కలర్ని బేస్గా వేసుకుంటే మనం దానిపైన ఏ కలర్ వేసినా బ్రైట్గా కనిపిస్తుందని నేను ఇలా వైట్ వేసుకుంటున్నా ఫస్ట్. అండ్ వన్ మోర్ టిప్ ఏంటంటే వైల్ యూ డూ పెయింటింగ్ లిటిల్ బై లిటిల్ పెయింట్ తీసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే బ్రష్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా పడకుండా ఉంటాయి. వన్స్ పెయింట్ అనేది డ్రై అయ్యాక నెక్స్ట్ స్కిన్ టోన్ కోసం నేను ఇక్కడ వైట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆరెంజ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎల్లో ఆక్రేని యాడ్ చేస్తున్నాను. కలర్స్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన షేడ్ వచ్చే వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఫేస్ మీద పెయింట్ వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నా. మీకు ఇలా డైరెక్ట్గా అప్లై చేయడం కొంచెం డిఫికల్ట్ అనిపిస్తే బ్రష్తో కొంచెంగా తీసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా పెయింట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతే మనకి నీట్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ షేడింగ్ కోసం మిగిలిన పెయింట్లో కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లో యాడ్ చేసి షేడ్ని లిటిల్ డార్కర్గా చేసుకుంటున్నా. ఈ షేడింగ్ అనేది ఫేస్ మొత్తం వేయనక్కర్లేదు, ఫేస్కి ఫీచర్స్ డిఫైన్ అవ్వడానికి కోసం లిక్విడ్ ఏరియాస్లో మాత్రమే వేసుకోవాలి. ఈ షేడింగ్ని చాలా డార్క్గా చేయట్లేదు, ఫస్ట్ లైట్గా వేసుకొని తర్వాత ఎక్కడ కొంచెం డార్క్ కావాలనిపిస్తే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా షేడింగ్ చేస్తే ఫీచర్స్ అనేవి కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్లో లిప్స్ ఐస్ని నేను డిఫైన్ చేసుకోవడం కోసం అవుట్లైన్స్ అనేది ఫస్ట్ నేను డ్రా చేసుకుంటున్నాను సో దట్ ఇది ఈజీ అవుతుంది మనకి. లిప్స్ కోసం ఫస్ట్ రెడ్ కలర్తో అవుట్లైన్ చేస్తున్నాను, తర్వాత మెజెంటా పింక్తో నేను ఇన్సైడ్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నా. కమింగ్ టు ద ఐబ్రోస్ అండ్ ఐస్ నేను లైట్ కలర్తో ఫస్ట్ వాటిని ఫిల్ చేసి దాని తర్వాత బ్లాక్ కలర్తో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ లైట్ కలర్తో ఫిల్ చేసుకుంటే ఏమైనా మిస్టేక్స్ అయినా అరెస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, బ్లెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే డార్క్ కలర్స్తో వెళ్తే కొంచెం బ్లెండింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఐ వాంట్ టు గో విత్ లైట్ కలర్ ఫస్ట్. ఫైనల్గా పెయింటింగ్ మొత్తం అయిపోయాక నా అమ్మవారి ఫేస్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యింది. నాకైతే ఫైనల్ లుక్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్లో ఫెస్టివ్ డే అవేస్ అలాంటివి షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇన్ కమింగ్ నెక్స్ట్ వీడియోలో అమ్మవారి ఫేస్ అలంకరణ ఎలా చేశాను అనేది కూడా వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.